ఇది మీకు తెలుసా? ఇప్పుడే అందిన అత్యంత విషాదకరమైన వార్త. భారతీయ సినీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. 94 ఏళ్ల వయసులో లెజెండరీ నటి షావుకారు జానకి గారు ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త సినీ లోకాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే 7 దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ మహానటి జీవితంలో ఎవరికీ తెలియని 5 నిజాలు. ఈ రోజుల్లోనే హీరోయిన్లకు పెళ్ళైతే అవకాశాలు ఇవ్వరు. అలాంటిది 1950ల కాలంలోనే ఆమె ఒక సంచలనం సృష్టించారు. పెళ్ళైతే హీరోయిన్ కెరీర్ ముగిసింది అనుకునే వారికి అప్పట్లోనే సామాజిక కట్టుబాట్లను బ్రేక్ చేసి ఒక అద్భుతమైన ట్రెండ్ సెట్టర్గా నిలిచారు జానకి గారు. ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. మొదట ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్టుగా పనిచేసిన ఆమె 1950లో ఎన్టీఆర్ రామారావు గారు సరసన షావుకారు అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ప్రేక్షకులు ఆమెను ముద్దుగా షావుకారు జానకి అని పిలవడం మొదలుపెట్టారు. బహుశా ఇండియన్ సినిమాలో ఈ రికార్డు ఇంకెవరికీ లేదేమో. ఇండస్ట్రీలో ఏకదాటిగా 70 ఏళ్ల పాటు నిరంతరంగా నటించిన అతి కొద్ది మంది తారల్లో ఆమె ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి ఏకంగా 400లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోయిన్లు కేవలం గ్లామర్ కోసమే అన్నట్టుండే ఆ రోజుల్లో జానకి గారు మాత్రం పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ పాత్రలనే ఎంచుకున్నారు. లెజెండరీ డైరెక్టర్ కె. బాలచంద్ర గారి సినిమాల్లో ఆమె చేసిన ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు ఆమెకు అవార్డుల వర్షం కురిపించాయి. భారతీయ సినిమాకు ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. అలాగే సౌత్ ఇండియా ఫిల్మ్ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.